గారికి హెల్త్ డిపార్ట్మెంటు, ఐసిడిసి డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, కరెంట్ డిపార్ట్మెంటు, ఐకేపీ డిపార్ట్మెంటు, వార్డు సభ్యులు, అదేవిధంగా రుద్రక్షపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ గారికి, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గాది చెన్నారావు గారికి, ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ హృదయపూర్వక వందనాలు. ముందుగా 99 రోజుల ప్రణాళిక మార్చి 6వ తారీఖు నుంచి జూలై 12వ తారీఖు వరకు, అంటే గ్రామాల్లో నుండి నియోజకవర్గంలో, జిల్లాల్లో, రాష్ట్రంలో తరఫున అన్ని విధాలు కూడా అభివృద్ధి ముందు గ్రామాల నుండి స్టార్ట్ అవ్వాలండి. ముందుగా 6వ తారీఖు రోజు మమ్మల్ని అందరూ ఎంపీడీఓ ఆఫీసులో పిలిచి సర్పంచులందరినీ ప్రతి ఒక్క రోజు ఏ ప్రణాళిక, ఏ రోజు ఏ విధంగా ఏ పని చేయాలని చెప్పేసి ఒక ప్రణాళిక ప్రకారం మాకు చెప్పారు. దాని ప్రకారం 7వ తారీఖు నుంచి మేము స్టార్ట్ చేసిన పనుల విషయం అండి. రుద్రలక్ష్మి పనులు చేసిన విషయాలలో ఒకటి రోడ్డు విషయంలో శుభ్రం చేయించాం. 2 డ్రైనేజీ విషయం అయితే గత 20 సంవత్సరాల నుంచి అయితే అది అప్పుడు పెట్టిన దాని స్టార్ట్ బట్టి ఇప్పుడు వరకు అయితే రోడ్లు స్విచ్ అవ్వటం వల్ల ఆ డ్రైనేజ్ విషయంలో చాలా ఇబ్బంది ఉంది మేడం. ఇది అదొకటి. తర్వాత డంపింగ్ యార్డ్ చేయించాం. తర్వాత నర్సరీ, ఇంక నేను చేసిన పనులు ఏంటంటే నర్సరీ ఒకటి, డంపింగ్ యార్డ్ ఒకటి, మళ్ళీ రోడ్లకు సంబంధించిన వాటర్కి సంబంధించిన మోరీలు రోడ్లు పోపించడం. మనం గెలవక ముందుగానే ఒక హామీ ఇచ్చాం. ఇది రుద్రక్షపల్లి పంచాయతీలో సత్యం తల్లి రోడ్డు విషయంలో గత 10 సంవత్సరాల నుంచి అది అలాగే ఉండిపోయింది. మనం గెలిచిన 2వ రోజు నుంచే కూడా అది ROW వల్ల ఆ రోడ్డు స్టార్ట్ చేశారు. ఇంకో ఒక 10 రోజుల్లో కూడా కంప్లీట్ అయిపోతుంది అది రోడ్డు. అదేవిధంగా సీసీ రోడ్డు విషయాలు కూడా ఇప్పటికి 4 శాంక్షన్ అయింది. 4 శాంక్షన్ అవడం నిన్న కూడా ఆల్రెడీ ఒకటి పోయటం జరిగింది. ఇంక 2-3 రోజుల్లో కూడా ఈ 4 రోడ్లు కూడా పోయటం అయిపోతుంది. అదేవిధంగా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా మాకు సహాయం ఏంటంటే ఇన్ని సంవత్సరాలు బట్టి పంచాయతీలో నేను చూసిన ఎవరు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు, కానీ రుద్రక్షపల్లి పంచాయతీని ఒక ఆదర్శ పంచాయతీ చేయని ఉద్దేశం మీద వచ్చానండి. అదేవిధంగా ఇక్కడ ఉన్న మన డిపార్ట్మెంట్ వాళ్ళందరూ నాకు సహాయం చేసి మన పంచాయతీని అభివృద్ధి చేసి కలెక్టర్ గారి దృష్టి నుంచి మన అవార్డు తీసుకోవాలని ఒక ఆశపడుతున్నా. అదేవిధంగా ఇన్ని సంవత్సరాలు బట్టి కూడా ఎమ్మెల్యే గారు కూడా నాకు ఊహ తెలిసిన కాడ నుంచి మన రుద్రక్షపల్లి పంచాయతీకి ఎమ్మెల్యే గారు ఇంతవరకు ఎవరు రాలేదండి. నాకు ఈ మన దయానంద మేడం గారు, రాఘమయ్య మేడం గారు గెలిచి మనం పిలవంగానే ప్రతి ఒక్క రోజు ఏ రోజు రమ్మంటే ఆ రోజు ఇప్పుడు దగ్గర 10-15 సార్లు వచ్చి ఉంటారు. నాకు ఊహ తెలిసిన అంతకుముందు ఒక్క ఎమ్మెల్యే ఎప్పుడో ఒకసారి వచ్చిండు, 5 సంవత్సరాలకే ఒకసారి వచ్చిండు వాళ్ళు వచ్చింది. అదేవిధంగా గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా పార్టీ రాజకీయ మీరు కానీ ఏది ఉండకూడదు, పార్టీ భేదాలు ఏది లేకుండా అందరూ కూడా సమన్వయంగా మీరు నాతో పాటు సాయం చేసి మన గ్రామాన్ని ఒక ఆదర్శ పంచాయతీగా చేస్తారని నా తోటి డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా నేను తెలియజేస్తున్నానండి. అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. హెల్త్ క్యాంప్స్ పెట్టడమే కాదు, ఫ్రైడే డ్రై డే అని, అంటే వారానికి ఒకసారి మన ఇంట్లో నిల్వ ఉండే నీళ్ళు ఉంటాయి, కొబ్బరి బొండాలు తాగి పడేస్తాం, దాంట్లో నీళ్ళు ఉండొచ్చు, లేకపోతే నీళ్లు వాడుకునే తొట్లు ఉంటాయి, వాటిలో నీళ్లు నిలువ ఉంటే దాంట్లో దోమలు గుడ్లు పెట్టేసి మనకి మలేరియా, డెంగ్యూ ఇట్లాంటి జ్వరాలు వస్తాయి. అవి రాకుండా ప్రతి ఫ్రైడే కూడా మనం ఏ నిల్వ ఉన్న నీటినైనా కూడా వంచేసేసి శుభ్రంగా ఉంచాలి. రోళ్లల్లో ఉంటాయి, ఇట్లా మీ అందరికీ తెలుసు. అట్లా ఎక్కువ నీళ్ళు ఎక్కడైనా నిల్వ ఉంటే ఒక 2-3 స్పూన్లు ఆయిల్ దాని మీద వేస్తే కనుక ఆ మురుగు గుంటల మీద అది కూడా మనకి దోమలు పెరగకుండా ఉంటాయి. ఇలా ప్రతి ఒక్కటి ఇవన్నీ ఎవరో వచ్చి చేస్తారు కాదు, మన ఇంటి ముందు కనపడి మనం చేసుకుంటే చాలు, మనకే ఏమి రాకుండా హెల్దీగా ఉంటాం. కనుక ఇలా ప్రతి ఒక్కటి కూడా మీరు ఆచరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ ఈ హెల్త్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి. ఏదైనా ఇబ్బందులున్నా గంగారంలో ఎప్పుడు డాక్టర్స్ అందుబాటులో ఉంటారు, సత్తుపల్లిలో కూడా ఉంటారు. కనుక మీకు ఆరోగ్యపరంగా ఏ ఇబ్బందులు వచ్చినా కూడా వాళ్ళు చూసుకుంటారు. అలాగే మీరు బోర్లు అడిగారు, ఓవర్ హెడ్ ట్యాంక్ అడిగారు, తప్పకుండా మనం ఏదో ఒక ఫండ్లో చూసి పెడదాము. LOC గురించి చెప్పండి మేడం. LOC అలాగే మనకిప్పుడు హెల్త్ బాగాలేకపోతే గబగబా మనం అందుబాటులో ఉన్న హాస్పిటల్కి వెళ్ళిపోతూ ఉన్నాము. చాలా ఖర్చు అవుతుంది, మనకి కొన్ని వేలు లక్షల్లో ఖర్చు అవుతుంది. ఆ టైంకి అప్పులు చేసి ఎట్లా పెడతా ఉన్నాం. అలా కాకుండా మనం నిమ్స్ హాస్పిటల్ ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్ హైదరాబాద్లో. ఏదైనా మేజర్ ఆపరేషన్లు, గుండె ఆపరేషన్లు ఉన్నాయి, క్యాన్సర్ ట్రీట్మెంట్ ఉన్నాయి, మోకాలు మార్పిడి ఆపరేషన్లు అన్నీ అక్కడ ఉన్నాయి. మనం అక్కడికి వెళ్ళి కనుక చూపించుకొని ఆరోగ్యశ్రీ ఉంటే ఆరోగ్యశ్రీ కింద చేస్తారు. ఆరోగ్యశ్రీ లేని వాళ్ళకి తెల్ల రేషన్ కార్డు ఉంటే మాత్రానికి LOC ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎస్టిమేషన్, ఈ ఆపరేషన్కి ఎంత ఖర్చు అవుతుంది అనేది మీరు తీసుకొస్తే మనం ఇక్కడ నుంచి ఎస్టిమేషన్ వేసి ఆ నిమ్స్ హాస్పిటల్కి ఇస్తే మీకు ఉచితంగా ఆపరేషన్ అవుతుంది, ₹1 ఖర్చు లేకుండా. ఇట్లా
కార్యక్రమానికి చేసిన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి మరియు వేదిక పైన ఉన్నటువంటి అందరు అధికారులు, సర్పంచ్ గారికి, ప్రజలకి అందరికీ నమస్కారం. ఇంతకుముందు మన గ్రామ సర్పంచ్ గారు చెప్పినట్టు మీ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలి అనుకుంటున్నారు. అది సర్పంచ్ గారు, అధికారులు మాత్రమే అనుకుంటే సరిపోదు. గ్రామ ప్రజలందరూ కూడా మన గ్రామం మన బాధ్యత అని ఆ దృక్పథంతో ఉంటేనే మన గ్రామాన్ని మనం అభివృద్ధి చేసుకోగలుగుతాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ 99 రోజుల ప్రణాళికలో మీ వంతు సహాయాన్ని కూడా అధికారులకు అందరికీ అందించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.